బాబు అందరూ దగ్గర రావాలి, వెనక దగ్గర రావాలి. మరికొద్దిసేపట్లో 5-10 నిమిషాల్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు రాబోతున్నారు. అప్పటి వరకు సమావేశం నడుస్తూ ఉంటుంది. వచ్చినటువంటి అతిథులు మాట్లాడుతూ ఉంటారు. సమయానికి ఒక 5 నిమిషాలు తయారైతే మంత్రి గారు రాబోతున్నారు. ఎండ బాగా ఉంది కాబట్టి తొందరగా వచ్చినటువంటి నాయకులు మాట్లాడతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తొందరగా మీ ఇంటికి చేరే విధంగా మేము సహకరిస్తాం. మీరు కూడా సహకరించాలి. దూరంగా ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, మేము ఈ గ్రామాల నుంచి వచ్చిన సైడ్ దేవన్నా అడుగు అడుగు జరుగు అన్నా జరగదు. ఎస్సీసీఎల్ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు తుమ్మెటి సమ్మిరెడ్డి గారు, గంగాడి రాజిరెడ్డి గారు, మాట్లాడడానికి ఈరోజు ఎలక్షన్లో భాగంగా ఇల్లంతకుంటకు వచ్చేసిన గౌరవనీయులు కేంద్రం నుండి శ్రీనవంక మండల గ్రామాల నుండి తరలి వచ్చిన ఈ అశేష జనవాహినిలో ఉన్న నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు నా నమస్సుమాంజలు. మొదటగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వెలిచాల రాజేందర్ రావు. నన్ను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మన ప్రణవ్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదించి అధిష్టానాన్ని ఒప్పించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో మీరంతా పోయినసారి 4 నెలల కింద బీఆర్ఎస్ హటావ్, తెలంగాణకు బచావ్ అనే నినాదం ఎత్తుకొని కేసీఆర్ గారిని గోడకేసి కొట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈసారి మీరు బీజేపీ హటావ్, భారత్ కు బచావ్, దేశ్ కు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీజేపీని బండకేసి కొట్టాల్సిన అవసరం, ఆగత్యం ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశంలో జరిగే పరిస్థితి ఒక్కసారి మనము ఆలోచిద్దాం. భారతదేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేనంత నిత్యావసర సరుకులు
ఆకాశాన్ని అంటినాయి. వస్తువులు కానీ సామాన్యులందరికీ అందుబాటులో ఉండేటట్టు జరుగుద్ది. ఈరోజు భారతదేశంలో ఎన్నడూ లేనట్టుగా మొత్తం పనులు కంప్లీట్ గా ఒక్క పని చేయకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, రోడ్లు వేయకుండా, ఇన్స్టిట్యూట్స్, కాలేజీలు, స్కూళ్ళు లేకుండా శ్రీరామచంద్రుని స్వామి పేరు మీద శ్రీరాముని బొమ్మ చూపించి గోడ మీద జై శ్రీరామ్ ముద్ర కొట్టి ఓటు అడుగుతున్నారు. మనమందరము 85% మంది భారతదేశంలో హిందువులమే. మనమందరం పూజించేది శ్రీరామచంద్ర స్వామినే. శ్రీరామచంద్ర స్వామి మనందరికీ దేవుడు. మన పిల్లలకు కూడా శ్రీరామచంద్ర స్వామి లాగా నియమ నిష్ఠతోని సత్యశీలులుగా బతకాలని చెప్తాము. కానీ వీళ్ళు శ్రీరామచంద్రుని స్వామి పేరు మీద నీ అందరి పొట్టగొట్టి నిత్యావసర సరుకు రాముని ఫోటో పెట్టి అడుగుతున్నారు. బండి సంజయ్ మోడీ కానీ బండి సంజయ్ కానీ మేము ఈ పని చేసినాం, మేము ఈ ప్రాజెక్ట్ తెచ్చినాం, మేము ఈ కాలేజ్ తెచ్చినాం, మేము ఈ హాస్పిటల్ తెచ్చినాం, మేము ఈ విద్యా సంస్థ తెచ్చినాం అని ఎప్పుడన్నా చెప్పి ఓటు అడిగినారా? నేను కూడా మా ఫ్యామిలీ ఏదైతుందో మా తండ్రి గారి పేరు వెల్లిచాల జగపతిరావు, కరీంనగర్లో ఎమ్మెల్యేగా ఉండే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్లకు సుపరిచితులే. ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు కరీంనగర్లో, ఆయన జగిత్యాలలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చేసినారు. కరీంనగర్కు నీటి వసతి ఆయనే తెచ్చినారు, ఆటో నగర్ ఆయనే, లారీ అసోసియేషన్ ఆయనే, ఎన్జిఓలకు ల్యాండ్ భవనం ఆయనే, ప్రెస్కు ల్యాండ్ భవనం ఆయనే, సర్కస్ గ్రౌండ్కు కాపాడింది ఆయనే, ఉజ్వల పార్క్ పెట్టింది ఆయనే. ఇటువంటి అభివృద్ధి పథకాలు చేస్తే సామాన్యులకు మంచి జరుగుద్ది. స్వామి టెంపుల్ కట్టినాము, మీరు మాకు ఓటేయండి అని అడగం. గా స్కూల్ మేమే తెచ్చినాము, ఆశీర్వదించండి అని అంటాం. గా హాస్పిటల్ మేమే తెచ్చినాము, ఆశీర్వదించండి అంటాం. దేవుని పేరు మీద ఓట్లు అడగడం ఏంటి, సామాన్యుని కొట్టడం ఏంటి? బీజేపీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం. బీజేపీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం. ఎప్పుడన్నా మీరు మనం శ్రీరామనవమికి జరుపుకుంటాం. కళ్యాణం అయిన తర్వాత అక్షింతలు ఇస్తారమ్మా? కళ్యాణానికన్నా ముందే అక్షింతలు ఇస్తారా? ఇంకా పెళ్లి జరుగుతుంది, కళ్యాణం అయినాక అక్షింతలు ఇచ్చి వధువర్గం మీద అక్షింతలు వేస్తాం కదా. కానీ అయోధ్యల టెంపుల్ ఆలయం పూర్తే కాలేదు, ప్రాణ ప్రతిష్ఠ విగ్రహం కానే లేదు. నెల రోజుల ముందే బియ్యం తీసుకొచ్చింత పసుపు కలిపి మొత్తం ఇళ్ళల్లా బియ్యం మంచి అక్షింతలు అంటారా? దేవుణ్ణి పెట్టనే లేదు, ఆలయం కానే లేదు, ఆడ కళ్యాణం కాలేదు, ప్రాణ ప్రతిష్ఠ కాలేదు. ఆ బియ్యం ఇంత తీసుకొచ్చేదైతుందో దాంట్లో పసుపు కలిపి ఇంటింటికి ఇచ్చి అమ్మ అవ్వ అక్షింతలు వచ్చినాయా, అక్షింతలు వచ్చినాయా? అది ఏంది? అది ఏమన్నా అర్థం ఉన్న పనేనా? అసలు పిచ్చి పని తప్ప. ఓట్ల కోసము ఇటువంటి పిచ్చి పనులు చేసుడు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిండ్రా? మీకోసం ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇక్కడున్న అక్క చెల్లెళ్ళందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం ₹1,00,000 మీ అకౌంట్లో వేస్తా అని చెప్తుంది. ఇక్కడున్న యువకులకు, మన పిల్లలకు, భారతదేశంలో ఉన్న ప్రతి నిరుద్యోగి, డిగ్రీ పాస్ అయిన ఆయనకు ₹1,00,000 జీతం నెలకు ఇస్తా అంటుంది. డీజిల్ పెట్రోల్ ₹60 తెస్తా అంటుంది, కిరోసిన్ దించుతా అంటుంది, గ్యాస్ దించుతా అంటుంది, నిత్యావసర సరుకులు అన్ని దించుతా అంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. శ్రీరామచంద్ర స్వామి ఎప్పుడు సంతోషపడతాడు? రామరాజ్యం వస్తే సంతోషపడతాడు. కాంగ్రెస్ పార్టీ రామరాజ్యం తెచ్చేయడానికి ప్రయత్నిస్తుంది. రామరాజ్యం అంటే సామాన్యుల కష్టం కాకూడదు, కడుపు మీద కొట్టకూడదు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. సో రామరాజ్యం తెచ్చే కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? రావణ రాజ్యం, రాక్షస రాజ్యం నడిపే మోడీకి, బండి సంజయ్కి, బీజేపీ కోటేద్దామా? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయము చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో
రిజర్వేషన్స్ పెట్టడంతో కొన్ని జాతులకు ఏదైతుందో కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు. గత 10,000 సంవత్సరాల నుండి వాళ్ళు వెనుకబడ్డారు అని అంబేద్కర్ గారు విద్యలో, రాజకీయాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏదైతుందో రిజర్వేషన్ ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు అమిత్ షా డైరెక్ట్ గా వీడియోలో చెప్తున్నాడు, మేము ఈసారి ప్రభుత్వం మళ్ళీ వస్తే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేస్తామని చెప్తున్నాడు. అంటే మన దళిత జాతికి, బ్యాక్వర్డ్ క్లాస్ జాతికి మొత్తం రిజర్వేషన్స్ టోటల్ గా ఎత్తేస్తామని చెప్తున్నాడు. బండి సంజయ్ 2 రోజుల కింద కార్యకర్తలను అడ్రస్ చేస్తూ రిజర్వేషన్స్ ఎత్తేయడమే మా ప్రధాన కర్తవ్యం అని చెప్పినాడు. మనకు అక్కర్లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ అవసరమా, అవసరం లేదా? మీరు చెప్పండి. రిజర్వేషన్ ఖచ్చితంగా మనకు కావాలి. వీళ్ళు రిజర్వేషన్లు మొత్తం ఎత్తేసి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి అంబేద్కర్ విగ్రహాలు కూడా భారతదేశంలో ఉన్న మొత్తం అంబేద్కర్ విగ్రహాలను తీసేస్తామని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తున్నారు. మరి ఇదంతా చాలా డేంజరస్ పరిణామము, మీరందరు గమనించాలి. ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఓడియకపోతే మన కన్ను మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాము. మా తండ్రి గారు పోయిన సంవత్సరం చనిపోయినారు. ఆయన చనిపోయే ముందు ఒక్క మాట అన్నాడు నాతో, బిడ్డ నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో పోయి బతుకు. కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే కాదు, వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకొని వాళ్ళ తలలో నాలుకై నువ్వు వాళ్ళ మధ్యలో ఉండి చివరి రక్తపు గుట్టు వరకు సేవ చేయాలని ఉత్తేజించుకున్నాను నాతోని. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, మీ మధ్యలో ఉండి నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేస్తా. నాకు డబ్బు దశకం అక్కర్లేదు, దేవుడు ఇచ్చిన కాడికి బాగున్నా. నా 2 బిడ్డల పెళ్లిళ్ళు అయిపోయినాయి. నేను మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం, పుట్టు ప్రకారం మీ దగ్గరకు వచ్చిన, మీరు ఆశీర్వదించండి. నా ఒక్క కర్తవ్యం వల్ల మీకు సేవ చేయడమే. బండి సంజయ్ అనే ఆయన మీ గ్రామానికి కూడా రాలేదు, ఒక్క మనిషి ఫోన్ ఎత్తాడు. ఆయనకి 25 కోట్లు ఎంపీ ల్యాడ్స్ ద్వారా వస్తే జేబులున్న పైసలు అవి కూడా ఖర్చు చేయలేకపోయింది. 5 కోట్లే ఖర్చు చేసిండు. ఆయన 10th క్లాస్ ఫెయిల్, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఒక ఇంటర్వ్యూలో మీ తండ్రి గారు ఏం చేస్తారంటే, మా తండ్రి గారు టీచర్ అన్నాడు. ఎక్కడ చేస్తారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన చాలా పరేషాన్ అయ్యి ఏమన్నా మాట తడబడ్డాడేమో అని మళ్ళీ అడిగిండు, మీ తండ్రి గారు ఏం చేస్తారని. మళ్ళీ చెప్పిండు, మా తండ్రి గారు టీచరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అంటే టీచర్లు అందరూ ఇరిగేషన్లో పనిచేస్తారు, ఇంజనీర్లు అందరూ ఎడ్యుకేషన్లో పనిచేస్తారు. అంత తెలివికలోడు, అంత తెలివికలోని మళ్ళొకసారి తెచ్చుకోవడం న్యాయమా? మీరే ఆలోచించుకోండి. ఆ తెలివికలోని ఈసారి ఏదైతుందో గోడకేసి కొట్టుండ్రి, బండకేసి కొట్టుండ్రి. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నాకు అద్భుత ప్రణాళికలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా, స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా, నా స్వతహాగా నా డబ్బుతో కూడా కొన్ని ప్రణాళికలు మీకు చేసేవి ఉన్నాయి. నేను నా స్వతహాగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నా. మీ బాగు కోసమే నేను మీ మధ్యలో ఉండటానికే వచ్చినా. నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవన్న గారికి స్వాగతం, సుస్వాగతం. హుజరాబాద్ నియోజకవర్గంలో మన ఇల్లంతకుంట మండలం నుండి అత్యధిక